క్రిప్టో, వెబ్3 టెక్నాలజీలు అనగానే మనకు భలే క్రేజ్ కదా. కానీ నిజంగా వాటిని రోజువారీ వాడాలంటేనే తలనొప్పి. ఆ ప్రైవేట్ కీస్, సంక్లిష్టమైన ప్రాసెస్లు హబ్బో చాలా కష్టం. అందుకే ఈరోజు మనం పారలాక్స్ నెట్వర్క్ అనే ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ మీద ఒక ఎక్స్ప్లెయినర్ చూడబోతున్నాం. అనవసరమైన ఈ టెక్నికల్ గందరగోళాన్ని పూర్తిగా పక్కన పెట్టి మనందరికీ ఈజీగా అర్థమయ్యేలా ఒక ఫ్రిక్షన్లెస్ హబ్లా ఈ పారలాక్స్ ఎలా పనిచేస్తుందో ఈ ప్రెజెంటేషన్లో మనం డీటెయిల్డ్గా విశ్లేషిద్దాం. ఓకే, డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం రండి. ఈ నెట్వర్క్ని ఒక పవర్ఫుల్ ఇంజిన్ లాగా ఊహించుకుందాం. ఫస్ట్ దీని సెక్యూరిటీ షీల్డ్ ఎలా ఉందో చూద్దాం. ఆ తర్వాత కోర్ ఎమిషన్ ఇంజిన్, లాస్ట్లో ఎకనామిక్ రివార్డ్స్. ఇలా ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ కవర్ చేద్దాం. మన ఫస్ట్ సెక్షన్ ద వెబ్3 యూజబిలిటీ ట్రయలిమా. సింపుల్గా చెప్పాలంటే ఈ టెక్నాలజీ వాడాలి అంటే అందరికీ డీప్ టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలంటే కష్టం కదా. కోడింగ్ తెలిస్తేనే వాడగలమనుకుంటే ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ చేరడం దాదాపు అసాధ్యం. ఈ డిఫరెన్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. లెఫ్ట్ సైడ్ చూడండి. పాత వెబ్3 సిస్టమ్స్లో గ్యాస్ ఫీజులు, ఆ ప్రైవేట్ కీస్ మేనేజ్ చేయడం ఎంత కాంప్లెక్సో కదా. కానీ రైట్ సైడ్ చూడండి. పారలాక్స్ నెట్వర్క్ ఒక సాధారణ మొబైల్ యాప్ ద్వారా చాలా స్మూత్ ఆన్బోర్డింగ్ ఇస్తోంది. జస్ట్ యాప్తో ఇంటరాక్ట్ అయితే చాలు, దాన్ని బట్టి మొబైల్ ద్వారా ఫ్రీ మైనింగ్ చేసుకోవచ్చు. ఇదొక రియల్ గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ బయోమెట్రిక్స్ అండ్ నెట్వర్క్ ఇంటిగ్రిటీ గురించి మాట్లాడదాం. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మొబైల్లో ఇంత ఈజీగా ఉంటే ఎవరైనా సరే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి సిబిల్ అటాక్స్ లేదా బాట్ ఫార్మ్స్ రన్ చేస్తారు కదా అనే డౌట్ మీకు రావచ్చు. మరి దీనికి పారలాక్స్ ఓన్లీ హ్యూమన్స్ అనే కఠినమైన రూల్ ఎలా పెట్టిందో తెలుసుకుందాం. నెట్వర్క్లో ఒకే మనిషి ఒకే నోడ్ అనే రూల్ని పక్కాగా అమలు చేయడానికి ఇక్కడ 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, లైవ్నెస్ వెరిఫికేషన్, అంటే ఇది ఫేక్ ఫోటోలు లేకుండా నిజంగా మనిషి లైవ్లో ఉన్నారో లేదో చూస్తుంది. సెకండ్, లోకల్ ఫేషియల్ ఫీచర్ వెక్టరైజేషన్, ఇది ముఖం కొలతలు మాత్రమే తీసుకుంటుంది, కానీ ఫోటోని ఎక్కడా ఎప్పటికీ సేవ్ చేయదు. ఇక థర్డ్, ఇర్రివర్సిబుల్ క్రిప్టోగ్రాఫిక్ హ్యాష్ జనరేషన్, ఒరిజినల్ ఇమేజ్ అవసరం లేకుండానే కేవలం ఒక మ్యాథమెటికల్ కోడ్ లాగా డేటాని సెక్యూర్ చేస్తుంది. మరి ఇక్కడొక సహజమైన సందేహం రావచ్చు. ఒకవేళ వయసు పెరిగినా, బరువు తగ్గినా లేదా హెయిర్ స్టైల్ మార్చినా సిస్టమ్ గుర్తిస్తుందా అని? ఇక్కడే ఫజీ బయోమెట్రిక్ హ్యాషింగ్ అనే టెక్నాలజీ భలేగా పనిచేస్తుంది. ఈ మోడల్ మన ముఖంలో వచ్చే ఆ చిన్న చిన్న సహజమైన మార్పులను అడ్జస్ట్ చేసుకుని ఫైనల్గా ఒకే రకమైన కోర్ హ్యాష్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో కాలక్రమేణా వచ్చే మార్పుల వల్ల ఫ్యూచర్లో లాకౌట్ అయిపోతామనే టెన్షన్ లేదు. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే బాట్స్ని ఆపడానికి ఇదొక బ్రిలియంట్ మెకానిజం. సాధారణంగా మనుషులం రోజంతా ఫోన్ పట్టుకొని ఉండలేం. అప్పుడప్పుడు కొన్ని మైనింగ్ సైకిల్స్ మిస్ అవుతాం. అదే ఆటోమేటెడ్ బాట్స్ అయితే 24/7 పర్ఫెక్ట్గా పనిచేస్తాయి కదా. ఇక్కడ 4 గంటల మైనింగ్ కేడెన్స్ ఏం చేస్తోందంటే కరెక్ట్గా మనుషుల ఆ అసంపూర్ణతను రివార్డ్ చేస్తుంది. ఎవరైనా రోబోలాగా డే అండ్ నైట్ యాక్టివ్ ఉంటే వాళ్ళ ట్రస్ట్ స్కోర్ దారుణంగా పడిపోతుంది. అదే మనిషిలాగా బిహేవ్ చేసే వాళ్ళకి ట్రస్ట్ స్కోర్ పెరుగుతుంది. ఇక థర్డ్ సెక్షన్ డిఫ్లేషనరీ టోకెన్ ఎమిషన్ ఇంజిన్, సెక్యూరిటీ షీల్డ్ గురించి చూసాం కదా. ఇప్పుడు కోర్ ఇంజిన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఒకసారి నెట్వర్క్లో ఉన్నది అసలైన మనుషులే అని కన్ఫర్మ్ అయ్యాక టోకన్ల సప్లైని మ్యాథమెటికల్గా ఎలా ప్రొటెక్ట్ చేస్తారో ఇప్పుడు అర్థమవుతుంది. ఈ పారలాక్స్ నెట్వర్క్ నేటివ్ టోకెన్ అయిన ప్యాక్స్ మాక్సిమం సప్లై ఎంతో తెలుసా? కరెక్ట్గా 10 బిలియన్లో. ఇదొక హార్డ్ క్యాప్, ఒక మెథమెటికల్ సీలింగ్. అంటే భవిష్యత్లో ఒక్క టోకెన్ కూడా ఎక్స్ట్రా క్రియేట్ అవ్వదు. కానీ సోర్స్ మెటీరియల్ ప్రకారం చూస్తే మార్కెట్లో తిరిగే అసలైన సప్లై దీనికంటే చాలా తక్కువే ఉంటుంది. ఎందుకంటే దాన్ని అత్యంత స్ట్రిక్ట్గా ఉండే డిఫ్లేషనరీ మెకానిజమ్స్ కంట్రోల్ చేస్తాయి. దీనికోసం ది ఎమిషన్ ఎపోక్ ప్రోటోకాల్ని డిజైన్ చేశారు. సాధారణ ప్రాజెక్ట్స్లో టైంని బట్టి టోకెన్ ఎమిషన్ తగ్గిపోతుంది, కానీ ఇక్కడ టైంతో అస్సలు సంబంధం లేదు. ఇది కేవలం నెట్వర్క్ అవుట్పుట్ మీదే ఆధారపడుతుంది. ప్రతి 100 మిలియన్ల టోకెన్లు జనరేట్ అయ్యాక ఒక ఎపోక్ ట్రిగర్ అయ్యి బేస్ మైనింగ్ రేటు ఆటోమేటిక్గా 10% తగ్గిపోతుంది. అంటే నెట్వర్క్ పెరిగే కొద్దీ టోకెన్ల ఉత్పత్తి సహజంగానే కష్టమైపోయి మంచి స్కేర్సిటీ ఏర్పడుతుంది. ఓకే, నెట్వర్క్ భద్రత, సప్లై గురించి చూశాం కదా. ఇప్పుడు మన ఫోర్త్ సెక్షన్ మైనింగ్ బూస్ట్స్ మరియు రివార్డ్స్లోకి అడుగుపెడదాం. ఇప్పటిదాకా డిఫెన్స్ చూశాం, ఇప్పుడు ఎకనామిక్ యాక్సిలరేటర్స్ని చూద్దాం. నెట్వర్క్లో యాక్టివ్గా ఉండేవాళ్లకి ఆర్థికంగా ఎలాంటి ఇన్సెంటివ్స్ వస్తాయో ఇది వివరిస్తుంది.
ఒక 4 గంటల మైనింగ్ సైకిల్లో మీ రాబడిని మెయిన్గా 4 రకాలుగా పెంచుకోవచ్చు. ఫస్ట్ది బేస్ ఈల్డ్, సెకండ్ డైలీ స్ట్రీక్ మల్టిప్లయర్ అంటే మీరు కన్సిస్టెంట్గా ప్రతిరోజు యాక్టివ్గా ఉంటే వచ్చే బోనస్, థర్డ్ నెట్వర్క్ ఎక్స్పాన్షన్ బోనస్, ఇది మీరు ఒరిజినల్ మనుషులను నెట్వర్క్లోకి తీసుకొచ్చినందుకు లభిస్తుంది. ఇక ఫోర్త్ ఏంటంటే నోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూస్ట్, డెస్క్టాప్పై స్వంతంగా వ్యాలిడేటర్స్ రన్ చేసే వాళ్లకిచ్చే అడిషనల్ రివార్డ్ ఇది. ఇక ఎకానమిక్ మోడల్లో మనం లాస్ట్ సెక్షన్కి వచ్చేసాం. అదే ద ఫ్రిక్షన్లెస్ సేవింగ్స్ ప్రోటోకాల్. మనకి రెగ్యులర్గా వెబ్3 స్టేకింగ్ అంటే ఆ స్మార్ట్ కాంట్రాక్ట్స్, ఫండ్స్ నెలల తరబడి లాక్ అవ్వడం, అదంతా పెద్ద తలనొప్పి. ఆ ప్రాబ్లం లేకుండా పారలాక్స్ ఈ ప్రోటోకాల్ని ఎంత సింపుల్గా డిజైన్ చేసిందో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఇక్కడ మనకు వచ్చే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, యూజర్ల ఫండ్స్ని బలవంతంగా ఎక్కడో లాక్ చేయకుండా అసలు ఒక నెట్వర్క్ ఈల్డ్ని ఎలా జనరేట్ చేయగలదు? ఇదే ఇక్కడ అసలైన మ్యాజిక్. సాధారణ స్టేకింగ్ విధానాలకు పూర్తి భిన్నంగా ఈ జీరో ఫిక్స్డ్ లాకప్ వెనుకున్న లాజిక్ ఏంటో అర్థం చేసుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా క్రూషియల్ పాయింట్ అండి. ఇక్కడ సేవింగ్స్లో స్టోర్ చేసిన ఫండ్స్ నేరుగా మీ యాక్టివ్ మైనింగ్ ఈల్డ్ని అమాంతం పెంచుతాయి. ఊరికే వడ్డీ ఇవ్వడానికి కొత్త టోకెన్లని ఇష్టం వచ్చినట్టు ప్రింట్ చెయ్యరు. దానికి బదులు సేవ్ చేసిన ఫండ్స్ ఒక మల్టిప్లయర్ లాగా మారి మీ ఆన్గోయింగ్ రివార్డ్స్ని బూస్ట్ చేస్తాయన్నమాట. అంటే ప్యాసివ్గా ఫండ్స్ హోల్డ్ చేయడాన్ని నెట్వర్క్ కన్సెన్సస్తో భలే సింక్ చేశారు. అయితే కొందరు స్మార్ట్గా ఫండ్స్ని ఒక అకౌంట్ నుండి ఇంకో అకౌంట్కి స్పీడ్గా తిప్పేసి మల్టిపుల్ బోనస్లు కొట్టేయాలని చూస్తారు కదా. దానికి చెక్ పెట్టడానికే ఈ 72 గంటల మ్యాచురేషన్ ఫ్రీజ్ని ప్రవేశపెట్టారు. వేరే అకౌంట్ నుండి వచ్చిన టోకెన్లు సేవింగ్స్ ప్రోటోకాల్కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా 72 గంటలు ఫ్రీజ్లో ఉండాల్సిందే. ఈ యాంటీ రొటేషన్ సేఫ్గార్డ్ వల్ల మోసపూరితంగా రివార్డ్స్ కొట్టేయడం ప్రాక్టికల్గా అసాధ్యం. ఇక్కడ మరొక సూపర్ సేఫ్గార్డ్ ఉంది, ఎక్స్పోనెన్షియల్ డీకే. బయటనుంచి ఎవరో బడా ఇన్వెస్టర్లొచ్చి మార్కెట్లో టోకెన్లన్నీ కొనేసి నెట్వర్క్ రివార్డ్స్ అంతా లాగేసుకుంటే ఎలా? ఆ ఛాన్స్ లేదు. ఎవరైనా సరే తాము స్వయంగా మైనింగ్ చేసిన బ్యాలెన్స్కు 100% వరకు మాత్రమే లీనియర్ బూస్ట్ పొందుతారు. ఒకవేళ ఆ లిమిట్ దాటి ఫండ్స్ తీసుకొస్తే వాళ్లకి ఈ ఎక్స్పోనెన్షియల్ డీకే పెనాల్టీ పడిపోయి బూస్ట్ దారుణంగా డ్రాప్ అయిపోతుంది. సో ఎప్పటికైనా నెట్వర్క్లో ఆర్గానిక్గా ఉండే యూజర్లకే లాభం. ఫైనల్గా ఒక్క మాట ఆలోచించండి. ఈ బయోమెట్రిక్ హ్యాషింగ్, బిహేవియరల్ ట్రస్ట్ స్కోర్లు, ఇవే నిజమైన డిజిటల్ డీసెంట్రలైజేషన్కి అసలైన దార్లా? ఈ సోర్స్ మెటీరియల్ బట్టి చూస్తే పారలాక్స్ నెట్వర్క్ అనేది పాత వెబ్3 అడ్డంకులను పూర్తిగా తీసేసి రాబోయే బిలియన్ యూజర్ల కోసం ఒక స్ట్రాంగ్, సింపుల్ ప్లాట్ఫామ్ని నిర్మిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. అసలు భవిష్యత్తులో ఈ ఎకోసిస్టమ్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ. మరో ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్తో మళ్ళీ కలుద్దాం.